గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఈ వీడియో ఎస్పెషల్గా ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం తీస్తున్నా. ఇంటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మొన్న సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరెవరైతే పాస్ అయ్యారో కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, సప్లిమెంటరీ ఉంది. ఆ సప్లిమెంటరీ ఫీజు కట్టి ఆ సప్లీస్ రాసి క్లియర్ చేసుకోరు. అప్పుడు కూడా క్లియర్ కాకపోతే 1 ఇయర్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో డిగ్రీ మెయిన్గా ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ చేయాలనుకుంటున్నారు. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అన్న ఎట్లా ఏం చేయాలి, అసలు డిగ్రీనే చేయాలా వద్దా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే మెయిన్గా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో అని ఆలోచించి కోర్సు తీసుకోరు. ఇది నా సజెషన్, సింపుల్. ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని ఆలోచించి ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యి మళ్ళీ డిగ్రీ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అయిపోయి, అయ్యో నేను డిగ్రీ 3 ఇయర్స్ ఎందుకు చేసిన, అసలు అప్పుడే ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ కోర్సులో జాయిన్ అయితే బాగుండేమో అని థాట్ రావద్దు. సో కంపల్సరీ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ యూ జాయిన్ ఇన్ డిగ్రీ, కంపల్సరీ. ఓకే, ఆలోచించండి. లేదంటే వేరే మీ సీనియర్స్ని కానీ మీకు తెలిసిన రిలేటివ్స్, అక్కలు, అన్నలు ఉంటారు చాలామంది, మీ దగ్గర కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకొని. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ పాస్ అయిన వాళ్ళే సెకండ్ ఇయర్ వాళ్ళు దగ్గర 4-5 లక్షల మంది ఉంటారు. ఓకే, మెయిన్ థింగ్ ఎంపీసీ వాళ్ళైనా, బైపీసీ వాళ్ళైనా, సిఈసీ వాళ్ళైనా మీకు ఇండివిజువల్గా మీ కోర్స్ కంటూ ఒక రూట్ ఉంటుంది. ఇప్పుడు బైపీసీ చేసిన వాళ్ళు ఉన్నారు. బైపీసీ అయిపోయిన తర్వాత ఫినాన్షియల్గా మాకేం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు అనుకుంటే కొంతమంది నీట్ ప్రిపరేషన్ అవుతారు. ఎంబీబీఎస్ నీట్లో మంచి ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్ వస్తుంది అని, ఈ ఇయర్ రాదు ర్యాంకు, సో డిగ్రీలో జాయిన్ అవుతా అని అనుకుంటారు. మీకు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా సరే, 1 ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయినా సరే, నేను నెక్స్ట్ ఇయర్ నీట్ ర్యాంక్ కొడతా, నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ కొడతా అని నమ్మకం ఉంటే 1 ఇయర్ గ్యాప్ తీసుకొని నీట్కి ప్రిపరేషన్ అవ్వండి. నీట్లో మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలు మన తెలంగాణలో జిల్లాకు కాలేజ్ అయింది ఇప్పుడు, మెడికల్ కాలేజ్. మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఇక్కడ తెలంగాణలో చేసుకోవచ్చు మీరు. అంటే ఫినాన్షియల్గా పెట్టుకోగలుగుతారు మా పేరెంట్స్ అని అనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకోరు ఏంటంటే, ఈ బైపీసీ చేసిన వాళ్ళకి ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్లో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని మీకు బీ ఫార్మసీ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ చేయనీకి ఉంటుంది. బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఇంకేముంటుంది, ఫార్మ్ డి అని సంథింగ్ ఉంటాయి మీకు. అగ్రికల్చరల్ బీఎస్సీ అని కూడా ఉంటాయి. మీకు ఎంసెట్లో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని చేస్తారు. నా పర్సనల్ సజెషన్, ఓకే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా బైపీసీ చేసిన వాళ్ళు ఈ డిగ్రీలు చేసేదానికంటే ఆ బీఎస్సీ నర్సింగ్ చేసుకొని 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. మెడికల్ ఫీల్డ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. లైఫ్ లాంగ్ మీకు ఎక్కడికైనా ఏ హాస్పిటల్ అయినా పనిచేసుకోవచ్చు, బీ ఫార్మసీ చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా. అండ్ రేపు పొద్దున గవర్నమెంట్ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులు పడ్డప్పుడు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు స్టాఫ్ నర్స్ క్లియర్ చేసుకుంటే నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు 40-50,000 శాలరీ తోటి మీరు ఆ జాబ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ డిగ్రీలు చేసేదానికంటే బైపీసీ వాళ్ళు అది చేసుకుందనే. ఎంపీసీ వాళ్ళ సంగతి అంటే, ఎంపీసీ అయిపోయిన తర్వాత బీటెక్, చాలామంది ఇప్పుడు బీటెక్ చాలామంది చేస్తున్నారు. అందరితో పాటు డిగ్రీ చేస్తావా బీటెక్ చేస్తావా అని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ డిగ్రీ కంటే ఆ బీటెక్కే నయం అనిపిస్తుంది. ఇది డిగ్రీనే, అది డిగ్రీనే. ఇప్పుడు డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది, బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది. కానీ 1 ఇయరే ఎక్కువ. ఆ 1 ఇయర్ ఎక్కువ అయితే బీటెక్లోనే జాయిన్ అయినాం అనుకో, అట్లీస్ట్ బీటెక్ 4 ఇయర్స్ అయిపోయాక ఇటు గవర్నమెంట్ జాబ్లకి ట్రై చేసుకోవచ్చు. బీటెక్ అయినా, బీఎస్సీ నర్సింగ్ అయినా, బీ ఫార్మసీ అయినా, ఏదైనా ఒక డిగ్రీనే. అవి 4 ఇయర్స్ డిగ్రీస్. మనం నార్మల్గా బీఏ, బీకామ్, బీఎస్సీ చేసేది 3 ఇయర్స్ డిగ్రీ, క్లియర్. ఇది డిగ్రీనా, అది డిగ్రీనే. ఇప్పుడు 4 సంవత్సరాలు బీటెక్ చేస్తే 4 సంవత్సరాలు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, గ్రూప్స్ అయినా, యూపీఎస్సీ అయినా అప్లై చేసుకోవచ్చు ఆ డిగ్రీ తోటి, ఆ బీటెక్ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ తోటి. బీ ఫార్మసీ అయినా, బీఎస్సీ నర్సింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ చేసినా గవర్నమెంట్ జాబ్స్కి పనిచేస్తుంది. 3 ఇయర్స్ డిగ్రీ, 4 ఇయర్స్ డిగ్రీ చేసినా గవర్నమెంట్ జాబ్స్కి పనిచేస్తుంది. ఈ గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టరు, ఫస్ట్ స్కిల్ ఇంపార్టెంట్. లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత మంచి నాలెడ్జ్ ఉంది మీకు, మంచి కోర్స్ చేశారు, సాఫ్ట్వేర్ సైడ్ సెట్ అవ్వచ్చేమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ ఏఐకి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే అటు సైడ్ సెట్ అవ్వచ్చేమో, మంచి ప్లేస్మెంట్ వస్తుంది. మంచి కాలేజీలలో బీటెక్లు చేస్తే, ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే. అర్థమైందా? ఇప్పుడు బైపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్లు ఎట్లున్నాయో బీటెక్, ఈ ఎంపీసీ వాళ్ళకి బీటెక్ ఉంటుంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. 2 ఉంటాయి. నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్ ఉంది అంటే ప్రైవేట్ సెక్టర్లో మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి కాలేజీలో జాయిన్ అయితే. ఓకే, ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ పడిపోయింది, అది వేంది ఇది వేంది అని అంటే మనం మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు లా సెట్ వచ్చింది, లా సెట్ ఇంటర్ అయిపోయినాక 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, డిగ్రీ ప్లస్ లా, మొత్తం 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఆ లా సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు అలానే చేసుకోరు. ఇంటర్ అయిపోయింది, ఐటీఐ కోర్స్ ఉంటుంది 2 ఇయర్స్ కోర్సు, దానికి సంబంధించిన అడ్మిషన్స్ వస్తాయి.
ఐటీఐ 2 years చేసుకున్నా జూనియర్ లైన్మెన్, ఎలక్ట్రీషియన్ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు మంచిగా ఐటీఐ కంప్లీట్ చేసుకొని. మీరు ఆలోచించి తీసుకోరు కోర్సులు. ఓకే, 3 years డిగ్రీ, 3 years డిగ్రీ చాలామంది ఇప్పుడు 190 మంది 3 years డిగ్రీనే చేస్తారు. సో 3 years డిగ్రీ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఆబ్వియస్లీ సిఈసి చేసిన వాళ్ళకి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బెస్ట్ కోర్సు. ఓకే, లేదంటే బీబీఏ లేదా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, బీకామ్ కంప్యూటర్ సైన్స్ కాదు, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, సిఏ. బీకామ్ సిఏ అంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, అందులో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటుంది. బీకామ్ జనరల్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. సో బీకామ్ జనరల్ కాకుండా కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోరు, ఎందుకంటే కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మీకు డిగ్రీలో ఉంటే మీకు బెనిఫిట్. అకౌంట్స్ నేర్పిస్తారు, ఆ కంప్యూటర్ కూడా నేర్పిస్తారు, మంచిగా ఉంటుంది అన్నట్టు. సో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోండి సిఈసి అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ సిఈసి అయిపోయిన తర్వాత బీఏ కూడా తీసుకోవచ్చు. సో గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తాను నేను, కంపల్సరీ గవర్నమెంట్ జాబ్స్ రాస్తాను అనుకున్న వాళ్ళు బీఏ తీసుకోవడం బెటర్. ఎందుకంటే బీఏలో మీకు హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ మెయిన్గా 3 సబ్జెక్ట్ నేర్పిస్తారు. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు యూపీఎస్సీ రాసినా, గ్రూప్స్ రాసినా, ఎస్ఏ కానిస్టేబుల్ రాసినా జనరల్ నాలెడ్జ్ మంచిగా పనిచేస్తుంది. ఓకే, సో బీఏ తీసుకుంటే ఆర్ట్స్ సైడ్ బీఏ. ఇప్పుడు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా బీఏ తీసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్లకే పక్కా పోతా అనుకుంటే బీఏ తీసుకోరు. ఓకే, ఎంపీసీలు బైపీసీలు చేసిన వాళ్ళు ఇక మీకు సంబంధించిన కోర్సులు, ఇప్పుడు బీఎస్సీ, ఇప్పుడు నాది ఏంటి డిగ్రీ ఎంపీసీఎస్, నేను డిగ్రీ ఇంటర్ అయిపోయినాక ఎంపీసీఎస్ చేసిన నేను. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. వేరే కోర్స్ ఉంటుంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ ఉంటుంది. బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీఎస్, బీఎస్సీ ఎంఎస్టీసీఎస్ కూడా ఉంటుంది. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇట్లా కోర్సులు ఉంటాయి అన్నట్టు. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దోస్తులో అన్నీ కనిపిస్తాయి, అవన్నీ మీకు ఎలిజిబుల్ అయిన కోర్సెస్. ఇప్పుడు బీఎస్సీ బైపీసీ వాళ్ళకు కూడా బీఎస్సీ బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇంకా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అనుకుంటా అట్లా ఒక 3 సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు నా దాంట్లో ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ 3 మెయిన్ సబ్జెక్టులు ప్లస్ తెలుగు, ఇంగ్లీష్, లేదంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్. లాంగ్వేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు ఆర్ ఇంగ్లీష్, దాంతోపాటు ఇంగ్లీష్ ఉంటుంది. సో అది తెలుగు ఆర్ హిందీ సెలెక్ట్ చేసుకోవాలి ఒక లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్. అవి 2 లాంగ్వేజ్లు ప్లస్ మెయిన్ సబ్జెక్టులు 3, 5 ఉంటాయి మొత్తం మెయిన్గా. ఓకే, మీరు బీఏ తీసుకున్నా, లేదంటే బీఎస్సీ తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా ఇవే ఉంటాయి అన్నట్టు ఆలోచించి తీసుకోరు. ఇప్పుడు నేను ఎంపీసీఎస్ చేసిన కదా డిగ్రీలో ఎంపీసీఎస్ చేస్తే డిగ్రీలో నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. సో డిగ్రీ అయిపోయాక నేను పీజీలో ఎంఎస్సీ మ్యాథ్స్ చేయొచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేయొచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు. సో ఇట్లా ఆలోచించాలి. డిగ్రీ అయిపోయాక నేను ఫ్యూచర్లో మాస్టర్స్, ఎంఎస్సీ చేస్తా అని మీరు ఇప్పుడు డిగ్రీలోనే తీసుకోవాలి ఆ సబ్జెక్ట్ అన్నట్టు. అట్లా కూడా ఆలోచించి మీరు కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోరు. సో ఇప్పుడు phase 1 స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మీకు రేపు April 15th నుంచి phase 1 స్టార్ట్ అవుతుంది. మీరు తొందరగా గాబర్గా అప్లై చేసుకుంటే వెయిట్ చేసుకొని ప్రశాంతంగా అప్లై చేసుకోవాలి. చాలా టైం ఉంది మనకి, 15-20 days టైం ఇచ్చిండు. అప్లై చేసుకొని మంచిగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోరు. ఓకే, మంచిగా ఇప్పుడు రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు phase 1లో అన్ని సీట్లు ఖాళీ ఉంటాయి. phase 1లో పార్టిసిపేషన్ చేస్తే phase 1లో మీకు మంచి మార్కులు వస్తే మంచి కాలేజ్ సీట్ వస్తుంది. phase 1లో సప్లిమెంటరీ వాళ్ళు ఇప్పుడు phase 1 అప్లై చేసుకోనికి లేదు. మీరు సప్లిమెంటరీ రాసి సప్లీ పాస్ అయినాక మీరు phase 2లోనో phase 3లోనో చేసుకోవాలి. phase 1లో మీకు ఉండదు ఛాన్స్, ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అయ్యేదే మనకి ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని కాబట్టి. సో ఇది అన్నట్టు ముచ్చట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఓకేనా. మీరు డిగ్రీ కంటే బీటెక్కి ప్రిఫరెన్స్ ఇస్తే బీటెక్ చేసుకోరు. బైపీసీ వాళ్ళైతే బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఫార్మసీ కానీ, మెడికల్ సైడ్ కోర్సెస్ ఉంటే అవి చేసుకోరు. ఓకే, ఇక నేను డిగ్రీనే చేస్తా అంటే చేసుకోరు డిగ్రీ, బట్ డిగ్రీలో ఏదో ఒక కోర్స్ మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోరు. నేను తర్వాత డిగ్రీ అయిపోయాక పీజీ ఏం చేస్తా, నేను మాస్టర్స్ ఏ సబ్జెక్ట్లో వేస్తాను అని దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టి సబ్మిట్ చేసుకోరు. మీకు మంచి మార్కులు ఉన్నా లేదంటే యావరేజ్ మార్క్స్ ఉన్నా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. ఓకే, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఒకటే వెబ్ ఆప్షన్ ఇస్తా, నేను 2 వెబ్ ఆప్షన్స్ ఇస్తా అంటే సీట్ రాకపోవచ్చు. ఇప్పుడు ఒక కాలేజ్కి 10 మంది 20 మంది వెబ్ ఆప్షన్స్ పెడతారు, ఒక్క సీట్ కోసం 2 సీట్ల కోసమే. ఎవరికి మార్క్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకే సీట్ వస్తుంది. ఒకటే కాలేజ్ పెట్టి సబ్మిట్ చేసినాం అనుకో, అది సీట్ రాకపోతే సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది, మీకు సీట్ రాదు. అందుకే ఎక్కువ కాలేజీలు ప్రిఫరెన్స్ వైజ్ పెట్టదు. ఇప్పుడు 10 ప్రిఫరెన్స్లు పెట్టారు అనుకో, ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టారో మీకు మంచి మార్కులు ఉంటే ఇదే వస్తుంది. ఇది రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 10 ప్రిఫరెన్స్లు పెట్టినాం కదా అని చెప్పేసి డైరెక్ట్ 10th ప్రిఫరెన్స్ ఇయ్యరు, మీకు ఆర్డర్ వైజ్ వస్తారు. ఫస్ట్ ఇది రాకపోతే సెకండ్ ఇది ఇస్తారు, సెకండ్ ఇది రాకపోతే థర్డ్ ఇది ఇస్తారు, థర్డ్ ఇది రాకపోతే ఫోర్త్ ఇస్తారు. అట్లా ఏది వస్తే అది ఇస్తారు అన్నట్టు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే తక్కువ మార్కులు ఉన్నప్పుడు మీకు మంచి మార్కులు లేకపోతే మీకు అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు. 1 second. ఓకే, సో దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ పెట్టుది, రిప్లై ఇస్తా. ఆ దోస్తుకు సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలి, దోస్తుకు సంబంధించి ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ నేను వీడియోలు కూడా చేస్తా. అప్లికేషన్ స్టార్ట్ అయినాక గాబర్గా ఫాస్ట్గా ఆగమాగం చేసుకోకుర్రి. ప్రశాంతంగా ఒక 4-5 days తర్వాత 1 week తర్వాత అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. టైం చాలా ఉంది. ఫస్ట్ రోజే సెకండ్ రోజు ఎవరి ముందు అప్లై చేసుకుంటే
వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అవుతుందా అనేది ఏమి ఉండదు. ఓకే, ఎవరు ఎప్పుడు అప్లై చేసుకున్నా అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి మంచి సీట్ వస్తుంది, తొందర సీట్ వస్తుంది అనేది తప్పు. నువ్వు లాస్ట్ రోజు అప్లై చేసుకున్నా, మధ్యలో అప్లై చేసుకున్నా, ఫస్ట్ అప్లై చేసుకున్నా ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే సీట్ వస్తుంది. ఇది క్లియర్. సో ఒక వారం రోజులు ఆగి ప్రశాంతంగా అప్లై చేసుకోరు. ఓకేనా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఈలోపు మీరు ఏ కోర్స్ చేయాలి ఏంది అని డిసిషన్ తీసుకోరు మంచిగా. ఓకే, అండ్ నన్ను అడిగితే ఈ డిగ్రీలు కంటే కూడా బీటెక్లో, బీ ఫార్మసీలో, బీఎస్సీ నర్సింగ్లో చేసుకుంది బెటర్. ఓకే, అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్లకి ఆ సర్టిఫికేట్ పనిచేస్తుంది. ఆ ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి, ఆ మెడికల్ సైడ్లో లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ అటో ఇటో. ఓకే, ఆ కోర్సులు చేసిన తర్వాత ఎంబీఏ కూడా చేసుకోవచ్చు ఒకవేళ నచ్చలేదు అనుకుంటే. బీ ఫార్మసీ, బీటెక్, బీఎస్సీ నర్సింగ్లు ఇవి చేసిన తర్వాత ఆ బ్యాచులర్ డిగ్రీ అయిపోయినాక ఎంబీఏ చేసుకోవచ్చు. ఎంబీఏ ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ, అది బీటెక్ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ నర్సింగ్ అయినా, బీ ఫార్మసీ అయినా, బీఎస్సీ, బీకామ్ ఏదైనా, బీఏ అయినా సరే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఎంబీఏకి. అట్లా తర్వాత చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఓకే, నా సజెషన్ ఇది. డన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ బిలో, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. డన్. ఇన్ఫర్మేషన్ వీడియో అందరికీ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళకి. సప్లిమెంటరీ వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సప్లీ క్లియర్ చేసుకోండి. సప్లీ క్లియర్ అయిపోయాక దోస్త్ సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ మీరు దోస్తుకి అప్లై చేసుకోవచ్చు. మీకు సీట్ అప్పుడే వస్తుంది, ఫస్ట్ ప్లేస్లో రాదు. ఇది ముచ్చట. డన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టోర్. సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టి మళ్ళీ చెప్తున్నా, వీడియో కంపల్సరీ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల కొంచెం ఆలోచిస్తారు, మంచి డెసిషన్ తీసుకుంటారు. దట్స్ మై పాయింట్. డన్. బాయ్.